ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వెళ్తే చాలు. అదే నేను మెయింటైన్ చేయలేను రా జనాల్ని. ట్యాప్ ఒక మాట మాట్లాడతారు, నాకేం ఫిల్టర్ ఉండి సావదు. ఏమైంది అక్క మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతున్నావుగా, మొహం మీద చెప్పడం గొప్పేగా. వాళ్ళు బాధపడతారు మనని, నాకు ఇది నచ్చలేదని చెప్పు, వాళ్ళు కూడా అలాగే చెప్పను. బాధపడతా కూడా చెబుతా నచ్చలేదు అందులో ఒకటే. సరే ఇప్పుడు మెయింటైన్ చేయలేదు అక్క. ఒక విషయం, అందరికి నచ్చాలని లేదుగా, ఫుడ్ ఉండాలి కదా అంతమంది పడతారు. లక్ష్మి గారు అన్నారు ఓకే ఓకే అంటారు కదా. ఏమంటది ఓకే ఓకే నీ సాగు నువ్వు సాగు అంటే అన్నం పెట్టడం అంత గొప్ప గొప్ప దేశపోయి చేయలేము కదరా. అందుకే షిరిడి బాగా ఇప్పుడు కాదమ్ములు షిరిడి బాగా పెట్టినవు. మీరందరూ బయట తిన్నాం, బయట లాంగ్ గొడపం పెట్టింది కాటిస్తే షిరిడిలో మనకి పుట్టు నీకు నాకే అందరు తిన్నారు, మన ఇద్దరమే తింది. అసలు ఏం తినాలన్నదే అది. ఆ పరోటాలు ఆచారేమో సప్పగుండే, మంచి వాటర్ కన్నా తీసుకుపోయిందా అంటే ఇట్లా తాకపోతా నైట్ చూడవు మాకు. అంటే నువ్వు పెట్టలేదురా, నేను నా పోసేది ఉంది అందుకని కొంచెం టిష్యూస్ ఇవ్వచ్చు. మా అమ్మతో టిష్యూలు తెప్పించాను, నైట్ చూడవు. గుర్తు పెట్టుకో, ఇదిగో మళ్ళీ అన్నిటికి పూసుకోమా. ఇదిగో ఒక్కొక్కటి తీసుకో పెట్టి ఒకటి అయితే మళ్ళీ దానిలో కూడా కన్ఫ్యూజ్. అంటే మళ్ళీ ఇప్పుడు మొత్తం ఒకేసారి వాటి మళ్ళీ తెప్పియదు నేను. పుయ్యి మాకు ఇంకా నాకు సరేనా. అందుకే నేను పెట్టేది వంక పెడితే అట్నే పోతాయి వంకలు టెంకలు. నేను కూడా నీటికి పెట్టాను పళ్ళు అడగట్టు కావాలని. మా అమ్మని ఉంచుకో, ఎవరి చేత రోజు చెప్తా కూర్చోండి. కాదు ఇటు చూడు, ఒక్కరోజు వీడియో తిట్టి అంత మాట నీకు చూసిన మనిషి రోజు నాకు వచ్చి వీడియోలు తిట్టున్నట్టు. మరి కుళ్ళు కాతగా వెళ్ళంత ఉంది. విరుద్ధ తగా అనుకోండి, నేను చలి కాసుకుంటా. మొన్న నువ్వు చలి మంట కాసుకోవడానికి వచ్చి వీడియోలు పడలేదు నాకు. గాంట్లో తీసాను, నేను అట్ట పడతా. భోగి మంటలో నువ్వు కనపడవచ్చు, ఏదంత మొక్క కనిపించిన చిన్న మొక్క. సరే నేను తీస్తే నేను పిల్లలు కనపడ్డారుగా, బంగారు ఝాన్సీ, కీర్తి, బాబు, చాలు. నువ్వు కూడా రావచ్చు కదా. నేనంటే రాలేక, నేనే పిల్లలు తీసాను, నేనేం రాలేకు. బకెట్ నీళ్ళు తీసుకెళ్ళాం మరి కొన్నన్నా తీసుకెళ్ళా. ఎందుకని ఒక మొగ్గన్న పోసుకోకూడదు. మా ఆయనండి అన్నం భోగి మంటలు అంటే లక్ష్మి గారు పాత అయిపోయి కొత్తది వస్తుందిలేనే కదా అర్థం. నా పాత ఇంకా చూసావక్క, నాకు పాత ఇంకా కొంచెం చిట్లి కొత్త ఎముక వస్తుంది అక్క. తీసి చూద్దాం ఒకసారి, కొత్తది వచ్చిందా లేదా లోపల ఎట్లా తెలుస్తుంది. కట్టు తీస్తే కనపడదు. అంటే కోద్దామని డిసైడ్ అయ్యారు. మీతో ఎక్కువ చేస్తే కోయినన్నా కొత్తారు కాదు. ఎందుకు అంటారు నాకు. మాతో పెట్టుకో, మాకు రిటైర్డ్ అయిపోతాం. ఎందుకు పెట్టుకో, దాచిపెట్టుకోండి. టిష్యూలు ఇచ్చాను కదా, దీని ఇచ్చిన నాకు రాయాల్సిందే. ఇది అలవాటు అయిపోయింది. వారంటాలు వండగా తీసేసి అలా ఎలా ఉంటుందా. నాకు ఈ పైది నచ్చలేదు అక్క. ఏ పైది? నేను 7 దాకే పెట్టుకుంటా, నువ్వు 7 దాకా పెట్టుకో. నాకు నచ్చదు. నీ ఏళ్ళు పొట్టి నా ఏళ్ళు పొడుగు కాబట్టి నాకు బాగుంటుంది, నీకు బాగుంటుంది. నేను పొట్టా ఏ పక్క నుంచి పొట్టి అనిపిస్తుంది. నీకన్నా పొడవక్క. కాదు పొడవు, నేను చెప్పింది ఆడదాకా నాకు నచ్చదక్క. 7 దాకే బాగుంటుంది. నీకు అర్థం కాలేదు. పొట్టు కాబట్టి నీకు అక్కడ బాగుంటుంది, నాకు పొడుగు కాబట్టి నాకు బాగుంటుంది. నేను నీకు చూడాలి ఎప్పుడు దీనిలో నెగిటివ్ వెతుకుతాం, పాజిటివ్ వెతకాలి. ఏది నిన్ను నువ్వు పొగుడుకొని మళ్ళీ పాజిటివ్ అంటావు. అంతే. ఎంత చక్కగా ఉందో నేర్పాలి చేత. నేర్పాలి చేయను నేను, ఎందుకంటే భోజనం తెల్లగానే ఉండాలి. నేను చేతులతో తింటా, స్పూన్తో తిన్నా. అవును, మరి గోల్డ్ కూడా పండేగా పెట్టుకుంటే నాకు ఇష్టం ఉంది. అదే 4 రోజులు పోయిన తర్వాత తెల్లగా కనపడుతుంది. నాకు ఇష్టం. గోర్లు తీయొచ్చాక పెరుగుతుంటే మన శరీరంలో పెరిగే భాగం ఇది ఒకటి, జుట్టు ఒకటి. నీకు తెలుసు, కొరుక్కొని తినేదానికి గోళ్ళు నీకు తెలుసు. నేను అంటుంది ఏంటంటే నాకు అట్ట ఇష్టం. కొరుక్కోపోయినా కానీ పెరుగుతాయి గోర్లు. అయినా సరే నాకు అట్ట ఇష్టం. ఆ అమ్మాయి వచ్చి సాయి వచ్చి మీరు తగ్గిపోతారక్క ప్రోడక్ట్ ఇది హెర్బల్లో జారంటే ఎంత
దాని ఆ పిల్ల వచ్చేసరికి ఏడైంది. ఏం కాదు యంత్రం పెట్టుకోండి అంది కాలు తెప్పు కాలు పడిపోయింది దాని ఉందే నా చేతిలో కాదు ఆ పిల్ల ఈయనక్క మేము ఈతం కాదక్క మీరు ఇచ్చి కొనుక్కోవాలి. కమిషన్ అంటే మళ్ళీ దానికి కమిషన్లు కావాలంటే తగ్గిస్తానక్క అది ఏదైనా అంది. అట్ట కుదరదు నువ్వు డబ్బులు ఎంత ఎత్తవో చెప్పాను అడిగిన. మీరు ఎక్కడ చూడలేదు ఎంతవరకు ఎన్ని చోట్ల ప్రోడక్ట్ తీసుకోండి అంటే ఎంత ఎత్తవో అడిగితే ఆశ్చర్యపోవాలి. వెళ్ళిపోయింది దరిదాపుల్లో లేదు. నెక్స్ట్ టూర్ ఎప్పుడు మనీ బెడ్షీట్ ఏం చేత పొద్దున్న తీసి మళ్ళీ తీపిస్తాను అక్క. నెక్స్ట్ టూర్ ఎప్పుడు? టూరా అంటే ఎక్కడికి పోదాం? అరుణాచలం. అరుణాచలం అంటే మొన్నే అక్క పౌర్ణమి అయిపోయింది. మొన్నే అంత అసలు ఎప్పుడే అయిపోయింది అన్న నాకు నడుస్తావా? ఇప్పుడు అల్ల కాదు లెక్క కాలు 2 నెలలు రెస్ట్ చెప్పారా? అట్లయితే మనం కాశీ వండుకొని తిని కూర్చోడు. అంటే 9 రోజులు అడుగుతుందో నడవలేనక్క నేను అన్ని రోజులు. నడవలేదంటే ఉంది రూమ్ లో ఉండొచ్చు 9 రోజులు చక్కగా. నువ్వు రూమ్ లో ఉంచుతావని నేను ఎట్లా నమ్ముతాను అనుకోను. నువ్వు కల్లో కూడా అనుకోను రూమ్ లో. అసలు ఏం మంచిగా సొంత ఫ్రెండ్ అయ్యింది నువ్వే అలా సొంత ఫ్రెండ్ అయ్యింది. సొంత నువ్వు రూమ్ లో ఉంచవుగా. నిమిషం గ్యాప్ వచ్చేసి ఏమన్నట్టు సొంత ఫ్రెండ్ అయ్యింది. సొంత ఫ్రెండ్ కాక అత్తి ఫ్రెండ్ ఏం చేయడం తెచ్చుకునేది. యూట్యూబ్ లో ఆర్డర్ చేసుకున్నావా లేకపోతే జొమాటోలో ఆర్డర్ చేసుకున్నావు? నన్ను ఆర్డర్ చేసుకున్నా వచ్చావు ఫ్రెండ్స్ అవుతారా? సొంత ఫ్రెండ్ నాకు. సొంత ఫ్రెండ్ కాక ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్న ఫ్రెండ్ అనుకున్నావా? లేకపోతే ఇప్పుడు అన్ని భోగి మంటలు అన్ని ఆర్డర్ చేసుకోవట్లా? భోగి మంటలు కూడా ఆర్డర్ చేస్తున్నారా? మరి పండగ వస్తే ఎవరు సరైన పండగ ఒక విషయం వచ్చింది రేవతి లక్ష్మి గారు చెప్పారు కాబట్టి చెబుతున్నా కానీ భోగి మంటలు ఇలాంటివి కాదు ముందు చేస్తుంది లేవంగా అని వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ నుంచి అవతల గ్రీటింగ్స్ పంపిస్తారు. అది అవసరమా అసలు? ముందు అది అవసరం. ఎవరి స్వేచ్ఛ వాళ్ళు మనకే స్వేచ్ఛలు మీ స్వేచ్ఛలు దగ్గరైతే తీసుకుని దెబ్బలు కాదక్క. ఇప్పుడు నన్ను అసలు ఏమనుకో నువ్వు ఫ్రెండ్ కాదన్నావు అద్దె ఫ్రెండ్ అనుకో. అలా ఆ ఉద్దేశంతో పాటు నువ్వు నాకే బాధ కలగాలి. నీకెందుకు బాధ కలిగింది? ఇక్కడ విక్టిమ్ నేను అని నేను చూస్తున్నాను. అసలు విక్టిమ్కే నువ్వు చేవ దూరే ఛాన్స్ అది స్థలం అంటారు. నువ్వైతే అది విక్టిమ్ నువ్వు ఇలా క్వశ్చన్ చేయకూడదు. నోరు మూసుకో అక్క. నువ్వు పక్కన కూడా ఉన్నా తీసుకెళ్తావు అక్క. ఖాళీ కూర్చోబెట్టవు. అది నేను అంటున్నా. ఒక 2 నెలలు కాలు రెస్ట్ అక్క. అక్క దానికేముంది? ఏముంది మామూలుగా బెనికింది దానికి కూడా. మామూలు పెరిగితే అంత కట్టు కట్టించుకున్నావు. అది పెరిగితే ఎంత కట్టుకట్టి ఫీల్ అవుతా ఉంటే అండి తొందరగా తగ్గి. అవును చూడు. సరే అలా ఫీల్ అవుతాలే కానీ సరే కాలు నాదేగా నడిచేది నేనేగా నన్ను ఎత్తుకోరుగామా. నేను ఒకటి చెప్పుకునే లెవెల్లో ఉండవచ్చు. ఏముంది లెక్క ఏమంత సాయి అంతకన్నా తక్కువే కక్క. అంత మరి అంత లేదుగా. సాయి పక్క మనిషి గ్యారెంటీ అమ్మాయి. సాబన్ నా అసలు ఎంత బాగుంటుందో తెలుసు. గంగా కూర్చొని చూడు గంగా వద్దునే కానీ ఇప్పుడు కాదు కానీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ మాలయ పక్షులు పెట్టేటట్టు. అక్క కార్తీక మాసం మనం అక్క కార్తీక మాసం జనరుకుంటారు. ముందు అక్టోబర్ కదా. ఎందుకు నెక్స్ట్ ఇయర్ అని చెప్పరాదు? ఈ ఇయర్లోనే వెళ్ళిపోదాం. ఇయర్లోనే కోరుకుంటాయి. అసలు ముందు రామేశ్వరం వెళ్ళాలిగా. మనం పోయి తాగుతూ నాతో ఏం పని? గంగజలం తెచ్చావు. నా దగ్గర తెచ్చాలి. ఎట్టన్నా 3-4 నెలలు రెస్ట్ అక్క కాలికి. ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. 4 బావుల్లో నీళ్ళు పోసుకున్నాను నేను. కాదు ఆ నీళ్ళు కలపలేదు. ఎప్పుడు కాసి ముందు వెళ్ళదు. అసలు ముందు రామేశ్వరం వెళ్ళారా? రామేశ్వరం వెళ్ళినప్పుడు నువ్వు ఆత్మలింగం చూసావా? చూసావా? అయితే చూసా. దర్శనాలు అన్నీ బాయిల్లో నీళ్లు పోసుకున్నాం. మా నాన్న తీసుకుపోతే అది ఎన్నింటికి చెప్పు. అవన్నీ గుర్తుంది. ఆత్మలింగం చూసి గుర్తులేదు. మళ్ళీ అయితే గుర్తొచ్చింది. ఆత్మలింగం మార్నింగ్ 5 నుంచి 6 వరకే. అక్క వెళ్ళాం అక్క. ఆ ఆత్మలింగం కోసమే నైట్ ఉన్నాం ఆడ జాగ్రత్త. అంటే చూసాను. కాకపోతే ఎప్పుడు అంటే దాదాపు కీర్తి చిన్నపిల్లప్పుడు వెళ్ళాం. గుర్తులేదు. ఓయమ్మా
కీర్తి చిన్నపిల్లప్పుడు మా నాన్న తీసుకెళ్ళాను. కాఫీ వెళ్ళాలి మొన్నే ఫస్ట్ టైం కాదు ఒకసారి. ఎన్నిసార్లు వెళ్ళా ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు చూసినా ఎంత గుర్తుంది అంతవరకే ఇంపార్టెంట్. రామేశ్వరం వెళ్ళాము, ఆ బాయిల్లో అన్ని బాయిల్లో నీళ్ళు కొంచెం కొంచెం భలే పోసుకున్నా. నేనైతే పొయ్యి కాసిన ఉంటుంది బాయిల్లో వీళ్ళు నేను పట్ట కాడి నుంచి నేను పిలిస్తే వచ్చాను వీళ్ళు. మా పిల్లల అసలు ఇంటికి వచ్చి అక్క సౌజన్య అక్క సౌజన్య అక్క, అయ్యో అక్క పడిందా రాను కూడా రాలేదు. అసలు హ్యాపీగా ఫీల్ అవుతున్నా, నువ్వు రోజు వస్తో కాఫీ ఇదే ఫిట్టింగ్ పెట్టడం. ఇడిదిరిగా అమ్మాయి మనుషుల్ని పిలిపించుకో, అడుగుతే నా కాలు బాగలేదు చూడండి, నా కాలు బాగలేదు చూడండి అని. వాళ్ళిద్దరు నాకు ఎప్పుడు వెళ్ళాల, వాళ్ళిద్దరు ఎంత టెక్కిపోతున్నారు రోజు సీఎం కైనా ఖాళీ ఉండేదేమో కానీ మనకు ఉండదు అక్క. సీఎం అయినా వాళ్ళ ఫ్యామిలీతో కాసేపు మాట్లాడతాడేమో అక్క, మీకు లేదు. అందుకని సీఎం చేయమని దేవుని ముక్కు. మీరు ఎన్ని ఒప్పుకున్నారే సీఎం? సీఎం ఏమో రాష్ట్రం మొత్తం ఒప్పుకున్నాడు, మీరు ఎన్ని ఒప్పుకున్నారు? పొద్దున సాయంత్రం సీఎంతో పోల్చుకున్నారే మీరు 4 ఇళ్ళు. ఆయన ప్రపంచవ్యాప్తంగా మన ఏపీ మొత్తం చూడాలి. సీఎం మన ఏపీ మొత్తం చూడాలి. నాకు పెద్ద తెలియదు మా రాజకీయ అంత పరిచయం. మొన్నే నాకు వెళ్ళి షేకండి ఇచ్చొచ్చా చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి. హ్యాపీ వాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరమ్మా సీఎం అందరు చెప్పు, నువ్వు ఇప్పుడు ఎవరు సీఎం? సీఎం అంటే మన ఇంట్లో మొగ్గులే మన సీఎం. నేను వాళ్ళ కాఫీ గారు తాగుతారు. వద్దక్క ఏ మా ఇంటి తాగకూడదు.